హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఆరోగ్యకరమైన రెసిపీ, అదేంటంటే పుదీనా రైస్. ఇది టేస్ట్కే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎండాకాలంలో ఈ రైస్ తీసుకోవడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది. బయట ఎండలకి తిరిగే వాళ్ళకైతే చాలా చాలా మంచి రెసిపీ అనమాట. మార్నింగ్ టైంలో ఇది తిని హాయిగా వెళ్ళొచ్చు. పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చండి. పిల్లలైతే పుదీనా తినరు కదా, ఇలా మంచిగా పుదీనా రైస్ లాగా చేసి పెడితే వాళ్ళకు కూడా ఆరోగ్యం ఉంటుంది, అలాగే టేస్ట్గా కూడా తింటారు, బాగుంటుందని తింటారు. అయితే ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని ఒక పెద్ద కట్ట పుదీనా కట్ట మంచిగా ఆకులు ఒలుచుకొని చక్కగా వాష్ చేసి ఇలా మిక్సీలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న కట్ట కొత్తిమీర తీసుకోవాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి, ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకొని కొద్దిగా ఉప్పు వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ అవ్వట్లేదు అనుకుంటే ఒక 2 స్పూన్లు నీళ్లు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను వాటర్ ఏమి యాడ్ చేయలేదు, అది పేస్ట్ అయిపోతుంది ఆకుకూర కాబట్టి. కొద్దిగా ఉప్పు కూడా వేసాం కదా, ఇలా మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టాలి. తర్వాత స్టవ్ పైన కళాయి పెట్టి 2 పావుల ఆయిల్ వేసి జీలకర్ర వేసుకోవాలి. తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇది కొంచెం ఆప్షనల్ అండి, ఉల్లిపాయ ముక్కలు ఇష్టపడే వాళ్ళు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పిల్లలు తినరు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, జీలకర్ర ఒకటి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులో మీరు శనగపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఒక చిన్న టీ స్పూన్తో నేను పసుపు వేస్తున్నాను, 2 స్పూన్లు వేసాను. కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసి ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. ఇలా పచ్చి వాసన పోయే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. చూసారు కదా, పచ్చివాసన పోయి కొద్దిగా ఆయిల్ పైకి తేలుతుంటుంది. అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. రైస్ అనేది కొద్దిగా పొడి పొడిగా వండుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడే పుదీనా రైస్ పర్ఫెక్ట్గా కుదురుతుంది. మీరు ఇందులో రైస్ క్వాంటిటీ అయితే ఏం లేదండి, ఇంత వేసుకోవాలి అని ఏం లేదు. మీరు పేస్ట్కి ఎంత రైస్ కలిస్తే అంత మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకొంచెం రైస్ అయితే నేను యాడ్ చేశాను. పిల్లలిద్దరికీ కూడా లంచ్ బాక్స్కి సరిపోతుంది, మళ్ళీ వాళ్ళు తిని కూడా వెళ్ళొచ్చు. ఇంకొకరికి కూడా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తినొచ్చు. అంత రైస్ కలుస్తుందన్నమాట. చూసి మనం కలిపేటప్పుడు మనకి అర్థమైపోతుంటుంది. ఇది వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది, చల్లగా అయినా కూడా చాలా బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ఫ్లేవర్, జీలకర్ర టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. మనం పచ్చికారం వేసాం కదా, టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కొంచెం కారం తినగలరు అనుకుంటే ఇంకొక 2 మిర్చి యాడ్ చేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.